హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతానికి ఒకరోజు ముందు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించాలనుకున్నానండి. నేను ఒకరోజు ముందే అమ్మవారికి పూజకి ఏమేమి కావాలి అనేది అన్నీ శుభ్రం చేసి నీట్గా తూర్చి సర్ది పెట్టుకుంటే మనకి తెల్లారి మంచిగా వరలక్ష్మి వ్రతము చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. అదే రోజు అన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది. పువ్వులు అవన్నీ కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇంకా నేనైతే పువ్వులు తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి మా చెట్టుకి వచ్చిన సన్నజాజి పూలండి. అవి కూడా తెంపి ఈవినింగే కట్టేసి మంచిగా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉదయం వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా నేనైతే ఈ విధంగా సామాన్ అంతా కూడా శుభ్రంగా కడిగేసి దాంట్లో నిమ్మకాయను చింతపండు ఇంకా హాట్ వాటర్లో మరిగించేసి నేను ఈ యొక్క వస్తువులను అయితే శుభ్రం చేసుకున్నానండి. చాలా తేలికగా అనిపించింది. నిజంగా నేను ఒక వీడియోలో చూశాను. నిమ్మకాయ చింతపండు వేసి బాయిల్ చేసి ఆ వాటర్లో మనం ఈ విధంగా ఇత్తడి రాగి వెండి వస్తువులను ఉంచినట్లయితే ఎక్కువగా ఇత్తడి రాగి అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. ఇంకా రాగి అనేది అది ఇత్తడి రాగినే క్లీన్ అయిపోయింది. వెండి అనేది సరిగా క్లీన్ అవ్వలేదు. వెండికి మనకి పీతాంబరం అని దొరుకుతుందండి ఒకటి. అది అది తోటి రుద్దేస్తే చాలా నీట్గా అనిపిస్తాయండి వెండి సామాన్లు కూడా. ఇంకా మనం ఇంట్లో అయితే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని మనం మన యొక్క పూజ సామాన్ని క్లీన్ చేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఆ విధంగా చేసుకున్నాను. ఒకరోజు ముందే అన్ని ప్రిపేర్ ప్లాన్గా చేసుకుంటే మనకి వ్రతం అనేది మామూలుగా అమ్మవారి వ్రతం అనేది మంచిగా నిదానంగా ఒక 2-3 ప్రసాదాలు చేసుకొని మంచిగా హ్యాపీగా మనం వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఒక రోజు ముందే నేను అమ్మవారికి పీఠం అది తెచ్చుకున్నానండి. ఏమేమి కావాలో అనేది తెచ్చుకున్నాను. ఇంకా అమ్మవారి విగ్రహం అయితే అందరూ ఇప్పుడు ఈ మోడల్లో అయితే నాకు కనిపించాయండి మార్కెట్లో. మంచిగా శారీ కట్టి మన బొమ్మ ఉందండి. నేనైతే మంచిగా అనిపించిందని తీసుకొచ్చుకున్నాను. నాకు అది 400 ఏమో పడిందండి. మనకి హెడ్ అనేది మనకి లేకుండానే మా అమ్మవారు పీఠం మీద కూర్చున్నట్టుగా చీర అవన్నీ కట్టి ఇస్తారండి. ఇంకా నేనైతే తీసుకొచ్చుకున్నాను. ఆ విధంగా మా పాప అయితే ఈ విధంగా రెడీ అయింది. ఇంకా మేమైతే పూజకైతే రెడీ చేసుకున్నాము. తెల్లారి ఇంకా మేము పీఠం వేసుకొని తమలపాకులతోటి పీఠం మీద ఉంచేసి అమ్మవారికి కొబ్బరికాయ అది పెట్టేసి, అది చాలా లూజ్గా ఉందండి. నేను దారంతో చాలా సెట్ చేసుకున్నాను. ఇంకా నేనైతే ఒక సింపుల్గా అయ్యే ప్రసాదాలే చేసుకున్నానండి. ఇంకా వడలు అయితే తొందరగా అవుతాయి అని చెప్పేసి నేను వడలు ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా బెల్లం పాయసం కూడా చాలా బాగా కుదిరిందండి ఆ రోజు. నేను ఈ వీడియో చాలా లేటుగా పెడుతున్నాను, ఏమనుకోకండి. ఇంకా ఇది పులిహోర అండి. పులిహోర కూడా చాలా బాగా వచ్చింది. మనం ఏ ప్రసాదాలైనా కొంచెం కొంచెం చేసుకుంటే అవి టేస్ట్ చాలా బాగుంటాయండి. నాకైతే ఆ రోజు పులిహోర పాయసము వడలు చాలా బాగా వచ్చాయి. ఇంకా ఒక్కదాన్నే చేసుకున్నానండి. హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అంటే మా చిన్న పాప హెల్ప్ చేయడం అనేది ఆమెకి రాదు. ఇంకా అందుకని తనకి ఏమీ చెప్పను నేను. కానీ చేస్తూ ఉంటే ఏదైనా అలవాటు అయిపోతుంటుంది. పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలి, చిన్న చిన్న పనులు చెప్పుకొని వాళ్ళని కూడా పార్టిసిపేట్ అయ్యేలాగా చేసుకుంటేనే వాళ్ళకు కూడా అన్నీ అర్థమవుతాయండి. మనం వాళ్ళకి రాదు అని చెప్పేసి నేనైతే రాదు అని నేనే అన్నీ చేసేసుకుంటాను, కానీ అది కరెక్ట్ కాదు. పిల్లలకు కూడా ఏ పని చేసినా కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళకు కూడా అన్నీ అర్థమవుతాయి. ఇంకా నేనైతే ఈ విధంగా పూజనైతే స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని నేనే మంత్రాలు అవి టీవీలో పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది అయితే చేసుకుంటానండి. ఇంకా ఈ విధంగా మనం సింపుల్గా మనకి పూజ అనేది అయిపోవాలి అంటే మనం ఒకరోజు ముందే అన్నీ
ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకుంటే ఉదయానికి సింపుల్గా పూజని మనం చేసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే ఇవన్నీ చేసుకొని మార్నింగ్ ఇవన్నీ సదురుకొని ప్రసాదాలు చేసుకొని పూజనైతే చేసుకున్నానండి. ఎంత కష్టపడ్డా కానీ ఆ పూజ అయిపోయిన తర్వాత మనం ఆ అమ్మవారికి వెళ్ళి అలా చూస్తూ ఉంటే ఎంత కష్టాన్నైనా కూడా మర్చిపోతామండి. అసలు మనం కష్టపడిందే మనకి ఇంత కష్టపడ్డామా అని కూడా తెలియకుండానే అంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మరి నాకైతే అలా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా? అనిపిస్తే నాకు కామెంట్ పెట్టండి. నాకైతే ఎవరు కామెంట్స్ అయితే పెట్టట్లేదు. మంచిగుందా లేదా అనేది నాకైతే ఏమీ తెలియట్లేదు. నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అసలు దాంట్లో నుంచి మీరేం నేర్చుకుంటున్నారు, ఏంది ఇది మంచిగుంది మంచిగా లేదు అనేది నాకైతే ఏమీ తెలియట్లేదండి. ఏదో పెట్టేస్తున్నాను వీడియోస్. అంటే నేను పెట్టే వీడియోస్ పూజలకి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయండి. ఇంకా దానికి కామెంట్స్ ఏముంటాయి కదా, అందుకని ఎవరు కూడా కామెంట్స్ అయితే పెట్టట్లేదు. సరే అండి, మీకైతే నచ్చిందా నా పూజా విధానము? నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. నేనైతే ఈ విధంగా అమ్మవారి దగ్గర అయితే పూజనైతే చేసుకున్నాను. మరి మీరు కూడా ఈ విధంగా చేసుకుంటున్నారా? అంటే అంత ఆర్భాటము అవన్నీ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఎంత మంచి మనసుతో మనం పూజ చేస్తే చాలండి, ఆ అమ్మవారే మనల్ని కరుణిస్తుంది. మనకు ఉన్న దాంట్లోనే చేసుకోవాలండి, లేని ఆర్భాటాలకు. అమ్మవారు కూడా మన మనసులో ఎంత భక్తి ఉన్నది అనేది చూస్తుంది, కానీ ఆమె ముందు మనం ఎన్ని పెట్టాము అనేది మాత్రం చూడదు. మనం ఎన్ని పెట్టినా కానీ మన మనసు భక్తితో ఆ పూజనైతే చేసుకున్నట్లయితే మనకి ఆ యొక్క వ్రత ఫలితం అనేది కలుగుతుందని నా అభిప్రాయం అండి. నిజంగా మీకు కూడా అలాంటి అభిప్రాయమే అనిపించిందా? అనిపిస్తే నాకు ఒక లైక్ చేయండి. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో